హాయ్ ఆల్, నేను మీ వినయ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు ద వినయ్ ఎక్స్ప్లెయిన్స్. మనం ఆర్మ్ కార్టెక్స్ M4 సిరీస్లో భాగంగా ఈరోజు ప్రాసెసర్ అంటే ఏంటి, కోర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ప్రాసెసర్కి కోర్కి మధ్యనే డిఫరెన్స్ తెలుసుకుందాం. చాలామంది ఏంటంటే బోత్ ప్రాసెసర్ కోరు సేమ్ అనుకుంటారు, బట్ వాళ్ళకి తెలియదు ఏంటంటే ప్రాసెసర్కి కోర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఒక ఫోను కొన్నారనుకోండి, ఆ ప్రాసెసర్ ఏంటని అడుగుతారు, ప్లస్ దాంట్లో ఎన్ని కోర్స్ ఉన్నాయని అడుగుతారు. బాగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా మీరు ఒక ఫోన్ కానీ లేదా ల్యాప్టాప్ కొన్నప్పుడు ఆ ప్రాసెసర్ ఏంటి, స్నాప్డ్రాగనా, ఇంటెలా, అలాంటి ప్రాసెసర్ ఏంటని అడుగుతారు. ప్లస్ ఇంకోటి కూడా చూస్తారు, అది నెంబర్ ఆఫ్ కోర్స్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది బాగా ఏంటంటే ప్రాసెసర్ అనేది ఒకటే ఉంటుంది అనమాట, బట్ కోర్స్ వచ్చేసి మల్టిపుల్ కోర్స్ ఉండొచ్చు. ఓకే, సో ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే చెప్పుకుందాం. యాక్చువల్గా మనం ప్రాసెసర్ని CPU అని కూడా అంటాం అనమాట. CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అండ్ కోర్ని అయితే కోరే అంటాం. నెక్స్ట్ ఇక్కడ క్లియర్గా చెప్తాను చూడండి. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేనైతే మన ఆర్మ్ కార్టెక్స్ M4 యొక్క టెక్నికల్ రెఫరెన్స్ మాన్యువల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఆర్మ్ కార్టెక్స్ M4 ఎగ్జాంపుల్గా తీసుకొని అయితే నేను చెప్తాను. మీ దగ్గర ఏ ప్రాసెసర్ ఉంటే దాన్ని అయితే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు కార్టెక్స్ M4 బ్లాక్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ బ్లాక్ డయాగ్రామ్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. నేను ఈ బ్లాక్ డయాగ్రామ్ని కాపీ చేసుకొని మన ప్రజెంటేషన్లో అయితే పెట్టుకున్నాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ చూసినట్లయితే లెట్ మీ గో బ్యాక్ టు ద ప్రాసెసర్ డాక్యుమెంటేషన్. ఇక్కడ చూడండి, నాకు తెలిసి మీకు క్లియర్ కనపడుతుంది అనుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ కార్టెక్స్ M4 యొక్క ప్రాసెసర్ బ్లాక్ డయాగ్రామ్. ఈ ప్రాసెసర్లో మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ ఆర్మ్ కార్టెక్స్ M4 ఆర్ M4F ప్రాసెసర్ కోర్ అని ఉంది. అంటే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎంటైర్ బ్లాక్ డయాగ్రామ్ వచ్చేసి ప్రాసెసర్ బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఆ ప్రాసెసర్ బ్లాక్ డయాగ్రామ్లో ఉండే చిన్న యూనిట్ కోర్ అనమాట. అంటే మీకు ఇప్పుడు సందేహం వచ్చి ఉండొచ్చు, ఏంటి ప్రాసెసర్ కోర్ అంటే. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రాసెసర్ అనేది ఒక ఎంటైర్ యూనిట్ అనమాట. ఆ ఎంటైర్ యూనిట్లో ఇండివిజువల్ ఫంక్షనల్ యూనిట్స్ ఉంటాయి కదా, వాటినే కోర్స్ అంటాం. ఇక్కడ ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ కోర్స్ ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు ప్రాసెసింగ్ స్పీడ్ కూడా పెరగద్ది. ఎలా నెంబర్ ఆఫ్ కోర్స్కి ప్రాసెసింగ్ స్పీడ్కి ఎలా రిలేషన్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ప్రాసెసర్ అనేది ఒక బిల్డింగ్ అనుకుంటే ఆర్ ఒక కంపెనీ అనుకుంటే, ప్రాసెసర్ కోర్ అనేది ఎంప్లాయ్ అనమాట. అంటే ఎట్ ది ఎండ్ కంపెనీలో ఎవరు వర్క్ చేస్తారు, కంపెనీ వర్క్ చేయదు, కంపెనీలో ఉండే ఎంప్లాయ్ వర్క్ చేస్తే కంపెనీ గ్రో అవుద్ది అనమాట. అదేవిధంగా ఇక్కడ కంపెనీ అనేది ప్రాసెసర్ అనుకుంటే ఎంప్లాయ్ అనేవాడు ప్రాసెసర్ కోర్ అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటే ఎక్కువ వర్క్ జరగదు కదా, ఎక్కువ వర్క్ జరిగితే కంపెనీకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ కోర్స్ ఎక్కువ ఉంటే ప్రాసెసర్కి స్పీడ్ పెరుగుద్ది అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఆర్మ్ కార్టెక్స్ M4లో మనకి ఒకే ఒక కోర్ ఉంటుంది, అది వచ్చేసి ఆర్మ్ V7 అనమాట. ఈ కోర్ చుట్టుపక్కల రిమైనింగ్ బ్లాక్స్ ఉన్నాయి చూడండి. ఎగ్జాంపుల్ నెస్టెడ్ వెక్టార్ ఇంటరప్ట్ కంట్రోలర్, ఫ్లాష్ ప్యాచ్ బ్రేక్ పాయింట్, మెమరీ ప్రొటెక్షన్ యూనిట్, డేటా వాచ్ పాయింట్, ఇవన్నీ వచ్చేసి ఈ మెయిన్ కోర్ ఉంది కదా, దీనికి సపోర్టింగ్ యూనిట్స్ అనమాట. ఈ కోర్ అనేది వర్క్ చేయాలంటే, ఈ కోర్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలంటే ప్రోగ్రామ్ని, దీనికి కొన్ని సపోర్టింగ్ యూనిట్స్ కావాలి. ఆ సపోర్టింగ్ యూనిట్స్ ఇవన్నమాట. ఈ సపోర్టింగ్ యూనిట్స్ ప్రాసెసర్కి చేంజ్ అవ్వచ్చు, బట్ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి అన్నమాట. మీరు ఏ ప్రాసెసర్ తీసుకున్నా, ఆర్మ్ కార్టెక్స్ M4 కాదు, ఇంకే ప్రాసెసర్ తీసుకున్నా ఇలాగే ఉంటుంది. బట్ ఈ ప్రాసెసర్ కోర్ అనేది కూడా మీకు ప్రాసెసర్ చేంజ్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రాసెసర్ అనేది ఒక ఎంటైర్ యూనిట్. ఈ యూనిట్లో ఏమేమి ఉంటాయి, కోర్ ఉంటుంది ప్లస్ సమ్ పెరిఫెరల్స్ ఉంటాయి. ఆ కోర్కి సపోర్ట్ చేయను. కోర్ అనేది ఒకే ఒక సింగిల్ ఇండివిజువల్ యూనిట్. ఇక్కడే యాక్చువల్ ప్రాసెసింగ్ జరుగుద్ది. మీరు ఇంకొక విషయం చెప్పాలంటే, కోర్ అనేది యాక్చువల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. అంటే మనకి ఇక్కడ రాస్తే చూడండి, కోర్లో వచ్చేసి ALU అండ్ కంట్రోల్ యూనిట్ అండ్ సమ్ రెజిస్టర్స్ ఉంటాయన్నమాట. మెయిన్గా మోస్ట్ ఆఫ్ ది కోర్స్లో ఈ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ALU ఎందుకంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయను. నెక్స్ట్ కంట్రోల్ యూనిట్ వచ్చేసి ఏదైనా కంట్రోల్ ఆపరేషన్స్, ఇప్పుడు లాజికల్ అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ చేయాలి, ఆ డేటా ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఓకే, ఏ డేటా మీద ఏ ఆపరేషన్ అప్లై చేయాలి, ఆపరేషన్ అప్లై చేసిన తర్వాత ఆ డేటాని తిరిగి ఎక్కడ స్టోర్ చేయాలి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేయని వచ్చేసి కంట్రోల్ యూనిట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రెజిస్టర్స్. ఈ రెజిస్టర్స్ ఎందుకంటే మనం అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఆ డేటాని, టెంపరీగా ఉన్న డేటాని స్టోర్ చేసుకుని ఈ రెజిస్టర్స్ యూజ్ చేస్తాం. అంటే మనకి మెయిన్గా కోర్లో వచ్చేసి ALU కంట్రోల్ రెజిస్టర్స్ అండ్ ALU కంట్రోల్ యూనిట్ అండ్ రెజిస్టర్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రాసెసర్లో వచ్చేసరికి 1 or more కోర్స్ ఉంటాయి, ప్లస్ దానికి సపోర్టింగ్గా ఇటువంటి
నెక్స్ట్ వెక్టర్ ఇంటరప్ట్ కంట్రోలర్, డేటా వాచ్ పాయింట్ ట్రేస్, ఇన్స్ట్రుమెంటేషన్ ట్రేస్, మ్యాక్రోసెల్, ఇటువంటి పెరిఫెరల్స్ అయితే ఉంటాయన్నమాట. అదనమాట డిఫరెన్స్ వచ్చేసి ప్రాసెసర్కి, ప్రాసెసర్ కోర్కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ వీడియో అర్థమైనట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద వచ్చేసి డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఛానల్, నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంకా ఫర్దర్ డౌట్స్ ఉన్నట్లయితే ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద కానివ్వచ్చు, ఆర్మ్ కార్టెక్స్ M4 మీద అండ్ STM32 మీద కూడా మీరైతే డైరెక్ట్గా నాకు క్వశ్చన్ రేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.